శ్రీ సత్యసాయి జిల్లా సోమెందపల్లి మండల కేంద్రంలోని శుక్రవారం తెల్లవారుజామున తోటర వీర క్షత్రియుల ఆరాధ్య దైవమైన చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతులు ఘనంగా జరిగాయి. చుట్టుప్రక్కల రాష్ట్రాల నుండి వేలాది మంది సంఖ్యలో ప్రజలు భక్తులు ఈ జ్యోతోత్సవంలో పాల్గొన్నారు. ఈ జ్యోతులు చూడడానికి మంత్రి ఉషా శ్రీచరణ్ విచ్చేసి అమ్మవారి జ్యోతులు చూస్తూ పరవశించారు. అమ్మవారి జ్యోతులు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఓవైపు అమ్మవారి జ్యోతులు మరోవైపు సూర్యోదయం జరగడం నాకు మర్చిపోలేని అనుభూతినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డిసి ఈశ్వరయ్య, డిసి నారాయణ స్వామి, డిసి వెంకటేష్, ఎంపీపీ గంగమ్మ, వెంకటరత్నం, జెడ్పీటీసీ అశోక్, ఉప సర్పంచ్ వేణు, నాయకులు ఆదినారాయణ రెడ్డి, నీరుగంటి నరసింహమూర్తి, గువగుట్టపల్లి శ్రీరాములు, వార్డు మెంబర్లు బాబు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. చైత్రమాసం సందర్భంగా తల్లి చౌడేశ్వరి గారి ఉత్సవాలు మరియు జ్యోతులు కూడా జరిగిన సందర్భంగా ఈరోజు రావడం జరిగింది. తల్లి ఆశీస్సులు ఎప్పుడు 3 లోకాలు కూడా సురక్షంగా ఉంటుంది అనే ఒక అపారమైన నమ్మకంతో కూడా చాలామంది భక్తాదులందరూ కూడా వచ్చినారు. ప్రతి ఒక్కరు కూడా కలదు. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ 30 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క జ్యోతిలో మహిళలందరూ కూడా పాల్గొంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా అండగా ప్రతి శక్తికి కూడా అండగా నిలబడి మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఆశీర్వదించాలని వాళ్ళ మహిళలు కోరుకుంటున్నారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ అందరి ఆశీర్వాదం డెఫినెట్గా భారీ హైయెస్ట్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి మళ్ళీ రాబోయే సంవత్సరంలో మళ్ళీ చౌదరి గారి ఉత్సవాల జెండాలో పాల్గొంటాము మనస్ఫూర్తిగా కోరుతూ, అదేవిధంగా ఈ జ్యోతికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి వాళ్ళకి ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.